ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా రెచ్చిపోతుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిస్తే, చాపక్ వేదికగా జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో జైబేరి మోగించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఫలితంగా సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ నెల 28న జరిగే మూడో టీ20లో కూడా గెలిస్తే సిరీస్ భారత్ వశం అవుతుంది. చాపక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తెలుగు కుర్రోడు తిలక్ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు చేసి నాట్అవుట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో రవి బిష్ణోయ్తో కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. 5 బంతుల్లో 4 పరుగులు కావాల్సిన తరుణంలో 4 కొట్టి మ్యాచ్ ను ముగించాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ నుంచి తిలక్ వర్మ టీ20 ఫార్మాట్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఎప్పుడైతే 3వ నెంబర్ లో బ్యాటింగ్ కు రావడం ప్రారంభించాడో అప్పటి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి అసలు సిసలు వారసుడని తానే అంటూ బ్యాట్ తో అందరికీ చాటి చెప్పాడు. టెస్టుల్లో మినహా వన్డే టీ20లో కోహ్లీ 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడు. ఆ స్థానం నుంచి ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లను ఆడాడు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నాడు. టెస్టు వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం కోహ్లీ తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలం అయితే అతడిపై వేటు పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అదే జరిగితే కోహ్లీ స్థానం తిలక్ వర్మది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తిలక్ వర్మను వన్డే టెస్టుల్లో ఆడించాల్సి ఉంది. తిలక్ వర్మ టెక్నిక్ కలిగిన బ్యాటర్. ఫార్మాట్ కు తగ్గట్లు తన బ్యాటింగ్ శైలిని మార్చుకోగలడు. ఈ క్రమంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తిలక్ వర్మను వెంటనే వన్డే టెస్టులకు కూడా ఎంపిక చేయాలి.